నంద్యాలలో 400 కోట్ల స్కామ్ స్కెచ్ ను వెలుగులోకి తెచ్చిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇళ్ల స్కీమ్ లో చంద్రబాబు బొమ్మ చూపెడుతున్నారు. పేదల నిలువెల్లా దోచుకునే పథకం పెట్టారు. ఒక నంద్యాలలోనే 400 కోట్ల స్కామ్ స్కెచ్ కాంట్రాక్టులతో దోచుకునే ప్రయత్నాలు రాష్ట్రంలో ఎక్కడా లేని ధరలు చూపిస్తున్నారు. అవసరమైతే ధరలు పెంచుకుంటామంటున్నారు. ఆ టెక్నాలజీతో కట్టే ఇల్లు ఇక్కడ వాతావరణానికి సరిపోతాయా? వేడి భరించలేక లబ్ధిదారుకు ఇక్కట్లు తప్పవు. 400 చదరపు అడుగుల ఇంటికి నంద్యాలలో 8 లక్షలు ఖర్చా? ముక్కాల సెంట్లో కట్టే ఇంటికి ఇంత రేటా? తీరా ఇల్లు తీసుకున్నాక లబ్ధిదారునికి భూమిపై హక్కు ఉంటుందా? 20 ఏళ్ల పాటు కడితేనే ఇల్లు సొంతం. ఇన్నేళ్ల తర్వాత కూడా పావలా సెంటు కూడా రాని పరిస్థితి. దోచుకోవడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ఊదరగొడుతుంది. వ్యాపారం లేని స్కీమ్ ఈ ప్రభుత్వంలో లేదు. చంద్రన్న కానుకలో నేయి వ్యాపారం చేశారు. రాజధానుల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. నంద్యాలలో ఇళ్ల పేరిట మరో వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం 300 చదరపు అడుగుల ఇంటికి అన్నీ కలుపుకొని ఒక్కో అడుగుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. బ్రహ్మాండమైన నిర్మాణం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న అయ్యలూరు మెట్ట వద్ద సెంటు రేటు 50,000. 3 లక్షల సబ్సిడీ డబ్బుతో ఇల్లు వచ్చేస్తుంది. కానీ బ్యాంకు రుణంగా తీసుకున్న మరో 3 లక్షల కాంట్రాక్టర్కు పోతుంది. ఈ కాంట్రాక్టర్లను ప్రభుత్వం అల్లారుముద్దుగా చూసుకుంటుంది. కాంట్రాక్టర్ల రింగుకు ఈ పనులు అప్పగిస్తున్నారు. మంత్రి నారాయణ తెలివితేటలతో దోచుకునే స్కీమ్ను రూపొందించారు. ఇసుక ఫ్రీ అని ప్రభుత్వమే చెప్తుంది. ఇనుము రేటు కూడా తగ్గిందని చెప్తున్నారు. సిమెంట్ ధరలను నియంత్రించామని ప్రభుత్వమే ప్రకటిస్తుంది. మరి ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? For more videos, please subscribe our channel.